నగర్ ప్రాంతం అభివృద్ధిపై కొందరు నేతలు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత శిలాస్ అన్నారు. అభివృద్ధి చేయకపోయినా వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు. గత 20 ఏళ్ల నుంచి వందల ఎవ్వరు అని 20 ఏళ్ల నుంచి రోడ్డు వేసే నాదు లేదు. ఇది రాముల దేవుని గుడి ఇట్లా ప్రతి సందులో జనాన్ని మభ్యపడుతున్నాడే కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో రాజకీయ రంగంలో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే అశోక్ నగర్లో నివాసం చేస్తున్నాం. అయితే 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ప్రధాన రహదారిలో 4వ నంబర్ లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి 20 సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో ఆ యొక్క మందిరానికి ఎంతోమంది భక్తాదులు వస్తుంటే ఈ రోజుకి అక్కడ రోడ్డు వేసిన పాపాన పోలేదన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాపూర్వకంగా ఈ యొక్క పత్రికా ముఖంగా ఆయన యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నిజంగా వారి నోటికి ఎంత మాట వచ్చే అంత మాట అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారే కానీ సబ్జెక్టు పైన మాట్లాడడం లేదు. ఈరోజు బండి ప్రసాద్ గారు, అయ్యా శిలాసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కథ ఏంది, నువ్వు తెలుసుకో, మా నాయకులు అంత, మా నాయకులు ఇంత అని వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు, ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మీకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే. ఎందుకంటే మీ వాళ్ళు, మీ కార్యకర్తలు అందరూ ఎలాగున్నారో, ఎలా మీరు రాజకీయ రంగంలో ప్రవేశించినారో, మీకు మేము ఎలాంటి మద్దతు ఇచ్చినామో, ఎలాంటి సూచనలు చేసినామో, మీ కొరకు ఎంత కష్టపడి మిమ్మల్ని విజయవంతంగా విజయపథంలో నడిపించినామో అశోక్ నగర్లో చిన్న పిల్లవాడిని అడిగినా తెలియపరిచే స్థితి ఈరోజు ఉందని మీకు తెలియదా? ఈరోజు ప్రప్రథమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన కడప జిల్లా వాసి, చరిత్రను తిరగరాసినటువంటి మహిళా శక్తి అయినటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని గౌరవిస్తూ ఆమెకు శాసనసభలో సముచిత స్థానం కల్పిస్తూ విప్పుగా ఆమెను నియమించినందుకై ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాను. అశోక్ నగర్లో అభివృద్ధి గురించి మొన్నటి దినమున స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ అశోక్ నగర్లో మేము అత్యంత సుందరమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్తున్నాడు. అది కూడా 8 కోట్ల రూపాయలతో మా ప్రథమ పౌరుడు, మా ఎక్స్ ఎమ్మెల్యే మేము కలిసి ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మరి ఆ ఎంత అభివృద్ధి చేసినారని చెప్పేసి మేము నిన్న దినంన అశోక్నగర్ గ్రామంలో వీధి తిరిగి పరిశీలించగా ఆయన చేసింది శూన్యం. ఎందుకంటే కాకమ్మ కథలు చెప్తూ మాయమాటలు చెప్తూ జనాన్ని ఎప్పుడు వచ్చినామన్నది కాదు. నేను స్థానికేతరుడే, మీరు స్థానికేతరుడే. మీరు నాకంటే ముందు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీకు రాజకీయ రంగంలో తోడ్పాటును అందించింది నేనే అని చెప్పేదానికి ఏమాత్రము నేను అతిశయపడలేదు. ఎందుకంటే అశోక్ నగర్లో ఈ దినము నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ గడిచిన 18 సంవత్సరాలు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు అంటే అది మేము పెట్టిన భిక్షేనన్నటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఏకీభవించి తీరాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఎంత అవినీతి ఉందో మేము ఎరగమా? అశోక్ నగర్ వాసులు ఎరగరా? మీ మేయర్ గారు, మీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో తెలియదా? నిజంగా నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను.
అశోక్ నగర్ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు మీరు కానీ, మీ మేయర్ కానీ, మీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైనా ఉంటే ఈ దినమే, ఈ క్షణమే మీరు చెప్పిన చోటే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? చెప్పండి. మీరు నోటికి వచ్చిందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. 18 సంవత్సరాల ఉంటే మీరు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఒక టర్ము మీ వైఫ్ గారు, రెండో టర్ము ప్రజెంట్ ఇప్పుడు కూడా మీ వైఫ్ గారు, మీరు ఒక టర్ము ఉన్నారు. మరి ఏం మీరు ఉద్ధరించినారు అశోక్ నగర్కు? మీరు రోడ్లు వేసి 8 కోట్లు అంటున్నాం, 16 రోడ్లు అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా అశోక్ నగర్లో ఉన్నాయని చెప్పేదానికి నేను ఏమాత్రము సంకోచించడం లేదు. రండి, ఈ దినమే, ఈ క్షణమే నేను నిరూపిస్తా. నువ్వు 8 కోట్లు అశోక్ నగర్లో ఖర్చు పెట్టినా అంటాడు. మరి రాజ్యసభ సభ్యులు సి రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు మేము 20 లక్షలు తీసుకొచ్చి మెడ్రాస్ రోడ్డు స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు చేసినావా? నువ్వు చేసినావా చెప్పు. సిగ్గు మానం ఉండాలా అశోక్ నగర్ గురించి మాట్లాడాలంటే. ఎన్ని కోట్లు? 8 కోట్లు లెక్క వచ్చే ఎవరికి? 10%కి ఎవరికి అమ్మినావు మాకు తెలియదా? 10% తీసుకొని ఎవరికి అమ్మింది మాకు తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే అందరూ కళ్ళు మూసుకోరు. ఏమనుకుంటాడో బండి ప్రసాద్, డివిజన్ గురించి మాట్లాడాలి కల్లా అర్హత ఉండాలా. నువ్వు ఏం చేసినావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. నిన్నగాక మొన్న మెడ్రాస్ రోడ్డులోంచి అశోక్ నగర్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డుకు మీ కె సురేష్ బాబు బోర్డు పెట్టుకుంటే రోడ్డు వేస్తానని శంకుస్థాపన చేసి ఆ బోర్డు కూడా శిల్లా పలకాన్ని కూడా పగలగొట్టేసినారు ప్రజలు. రోడ్డు ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు. మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా. మొన్నటి దినాన బండి ప్రసాద్ గారు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో బోనం శిలాస్ గారి గురించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.